శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి జాత్యంధుడైనటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాశి ఎందుకు వివాహం చేసుకోవాలి? కానీ తన వలన అవతల వారి వంశం నిలబడితే జాత్యంధుడైన వాడు బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది. అంగీకరించడం కాదు, త్యాగమయ్యి మహాతల్లి గాంధారి మహాపతివ్రత. నా భర్త ఏవి చూసి సంతోషించట్లేదో అవి చూసి నేను సంతోషించాను అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది. అందుకే కన్నులకు గుడ్డ కట్టేసుకుంది. నేను ఒక గుడి గోపురాన్ని చూస్తే సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నేను ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నా భర్త ఏవి చూసి సంతోషించలేడో అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది. ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పది రా ఈ స్త్రీ జాతి. తెల్లవారి లేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తుంది. ఎంత అందగత్తైనా స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదమేమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం. అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఉంటుంది? ఇంతగా అనుగమించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు. అయినా ఆమె అమర్షమును పొందలేదు. పరమ ప్రేమతో తోడ పుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని. అంత సంతోషంగా కాలం గడుపుతున్నారు. శతశృంగ పర్వతం మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత అనుకోని రీతిలో బాణప్రయోగం చేశాడు పాండురాజు. ముని శాపం ఇచ్చాడు, నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతావు అన్నాడు. సంతానం కలగలేదు. నాకు సంతానం కలగాలి ఎలా, తండ్రినవ్వడం ఎలా, లేకపోతే ఉన్నత గతులు ఉండవని బాధపడ్డాడు. కుంతీదేవి చెప్పింది, నాకు వరం ఉందంది. అయితే నువ్వు ప్రార్థన చేసి సంతానాన్ని కనన్నాడు. భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది. ధర్మరాజ అనుగ్రహంగా ధర్మరాజుని, వాయు అనుగ్రహం చేత భీముణ్ణి, అలాగే దేవేంద్రానుగ్రహంగా అర్జునుణ్ణి కంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సహజంగా సవతులిద్దరుంటే తనకే బిడ్డలున్నారు. అందున అక్కడ గర్భిణి అయి ఉంది గాంధారి. ఆమె కన్నా ముందు తను బిడ్డల్ని కంది కాబట్టి సింహాసనానికి వారసుల్ని కంది. కుంతీదేవి జీవితంలో మళ్ళీ ఓ మెట్టు పైకెక్కింది. మెట్టు పైకెక్కి సంతోషించింది. మాద్రి కన్నా నేను గొప్పదాన్ని, బిడ్డలున్నారు. గాంధారి కన్నా గొప్పదాన్ని, ముందు సంతానాన్ని కొన్నాను, సింహాసనానికి వారసుల్ని ఇచ్చాను. నా భర్త భార్యాసంగమం చేసి బిడ్డల్ని కనవలసినటువంటి స్థితిని కోల్పోయినా ఆయన తండ్రి అవ్వడానికి వైదికంగా ధార్మికమైన మార్గాన్ని కల్పించాను నేను చేసిన ఋషి శుశ్రూష వలన. పైన నిలబడింది, సంతోషం పొందింది. 2 నిమిషాలు నిలబడలా. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పు, ఆమె కూడా సంతానాన్ని పొందుతుందన్నాడు. వెంటనే భర్త ఆజ్ఞ అని మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది. మాద్రి అశ్వినీ దేవతల అనుగ్రహం చేత నకుల సహదేవుల్ని కని తల్లి అయింది. పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని అనుభవించపోయి ప్రాణత్యాగం చేశాడు. ఆయనని విడిచిపెట్టి ఉండలేనని చెప్పి భర్త లేకుండా ఇన్ని రాజకీయాల మధ్యలో ధృతరాష్ట్రుడి మధ్య ఆ దుర్యోధనుడితోటి ఇటువంటి వాళ్లతో వేగి దేవతల వలన పొందినటువంటి సంతానాన్ని ధార్మికమని ఒక ఆడది నోరు విప్పి చెప్పుకోవలసి రావడం కన్నా కష్టం ఎక్కడుంటుంది? నేను ఇన్ని కష్టాలు తట్టుకోలేను, వీళ్లకు సింహాసనం దక్కే వరకు నేను ఈ చదరంగం ఆడలేనని మాద్రి సహగమనం చేసి భర్తతో పాటుగా శరీరత్యాగం చేసింది. తన సవతి బిడ్డలు అని చూడకుండా తన కడుపున పుట్టిన బిడ్డల కన్నా నకుల సహదేవుల్ని ఎక్కువగా ప్రేమించి 5గురికి ద్రౌపదీదేవిని ఇల్లాల్ని చేసింది. 5గురిని కంటికి రెప్పలా పెంచి కాపాడింది. 5గురు కష్టాలు దాటారు, అమ్మయ్య ఏదో రాజ్యాన్ని పొందారు అనుకునేటప్పటికీ జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో! దుర్యోధనుడి ఇంట్లో ఉంటే ఏ మాటలంటాడో,
తిన్న అన్నం సహించదని విదురుడి ఇంటికి వెళ్ళి విదురుడి పంచన తలదాచుకుంది. మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, రాజ్యం వచ్చింది, అందరూ సంతోషించారు. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చెప్తున్నారు. నాకు చెందినవాడు ధర్మరాజులు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు, నాకు చెందినవాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు, నాకు చెందినవాడు కాడని ధర్మరాజు అన్నాడు, నాకు చెందినవాడు కాడని ధృతరాష్ట్రుడు అన్నాడు. తట్టుకోలేకపోయింది. ఆయనని వెళ్ళి యుద్ధ శిబిరంలో ప్రార్థన చేస్తే అర్జునుడు వినా మిగిలిన పాండవుల జోలికి రాను, నీకు 5 పాండవులు ఎప్పుడూ ఉంటారన్నాడు. అటువంటి తన కొడుకుని జీవితంలో ఎప్పుడూ కన్యాసంతానం చెప్పలేకపోయింది. కనీసం నువ్వులు నీళ్లు దక్కట్లా, తట్టుకోలేకపోయింది. భోరున ఎడ్చి చెప్పేసింది, నా కొడుకే మీకు సోదరుడంది. ఇంత ఏ పాండవుల కోసం కష్టపడిందో ధర్మరాజు అన్నాడు, ఎంత తప్పు చేశావమ్మా, ఆ కర్ణుడు పట్టాభిషేకం చేసుకోవాలి పెద్దవాడు, నువ్వు ఈ రహస్యాన్ని దాచి అన్నని చంపించావు, కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగా కాని శాపం ఇచ్చాడు తల్లిని. ఎవరి కోసం కష్టపడిందో ఆ బిడ్డల వలన శాపం పొందింది, తలదించుకుంది. గాంధారికి కోపం వచ్చింది, ధర్మరాజు గారి కాళ్ళు బొబ్బలెక్కాయి. ఏమో అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భర్తతో కలిసి వెళ్ళినప్పుడు ఆ భర్త చటుక్కున కింద పడిపోతే 9 కొడుకులను కన్నాను, ఒక్కడిని మిగల్చలేదు భీముడన్న ఆక్రోశం వచ్చి ఏం శపిస్తుందో. తనకు అక్కర లేకపోయినా కూడా వాళ్లతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది, వానప్రస్థానికి. ఆఖరికి దావానలంలో శరీరం వదిలేసింది. ఇన్ని ఉత్థాన పతనాలు జీవితంలో చూసి ఇన్ని కష్టాలు పడిన కుంతి ఎన్నడూ ధర్మం వదిలిపెట్టలేదు. అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారు క్షేమం అడిగింది ఎవరిని అంటే కుంతీదేవిని అడిగి, అంతటి భీష్ముడు ఒక మాట అన్నాడు, అసలు ఆ కుంతీదేవి ఎటువంటి స్త్రీ, అటువంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. మహా ఉన్నత్యము కలిగిన తల్లిని భీష్ముడి చేత పొగిడించుకుంది. చివరికి వైరాగ్యం పొంది కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించింది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర. చాలు కృష్ణ, ఈ ఉత్థాన పతనాలు జీవితంలో ఎన్నో చూశా, ఒక్కొక్కసారి సంతోషించా, ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా, ఇన్ని కష్టాలు పడ్డాను. యాదవులందు నువ్వు ఉన్నావని, నా మేనల్లుడని, నేను మేనత్తనని, నాకు ఈ యదువంశం మీద మమకారం వద్దు, కడుపున పుట్టిన బిడ్డలని పాండవుల మీద మమకారం వద్దు, నాకు ఈ మమకారం అన్న పాశాలు కోసేయవయ్యవా కృష్ణ. ఆ గంగ ఎక్కడ పుట్టిందో ప్రవహించి 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 సముద్రంలో చేరిపోయినట్టుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ 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 నీలోనే ఐక్యమైపోయేటట్టుగా నువ్వు వినా ఇంకొక ఆలోచన నా మనస్సుకి రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడిగింది. ఏమి కుంతీదేవి, నేను కేవలం విహంగ వీక్షణం చేస్తున్నానంతే. ఒక్కొక్క స్త్రీ ప్రవర్తన చూస్తే, వాళ్ళ నడవడి చూస్తే ఏమి స్త్రీ వైశిష్ట్యం రా, అసలు నిజంగా వీళ్లతో పోల్చడానికి తగిన పురుషులున్నారా కావ్య పురాణాల్లో అనిపిస్తుంది. అంత ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగిన వారు ద్రౌపదీదేవి. నా తల్లిది ఎంత గొప్ప ధర్మం. నిజంగా లోకంలో కలిసొచ్చిన నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికండి. ఉపపాండవుల 5, ద్రౌపదీదేవి పట్టమహిషి గనక ఆమె యందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కన్న బిడ్డలెవరో వాళ్లే ఉత్తరాధికారులు. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయింది, శిబిరాలు వేసి ఉన్నారు. ఉపపాండవులు వాళ్ళు యుద్ధభూమికి వెళ్ళలేదు, చిన్నపిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. అశ్వత్థామకి ఉన్మాదం కలిగింది. దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, తొడలు విరిగిపోయి పడిపోయి ఉన్నాడు. నేను నీ యొక్క పగని చల్లారుస్తానన్నాడు. ఎలా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఆలోచిస్తూ కూర్చున్నాడు. రాత్రివేళ అకస్మాత్తుగా చూశాడు, ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చి ఒక పక్షి చెట్టు మీద గూట్లో ఆ పక్షి పెట్టినటువంటి పిల్లల్ని తన వాడి ముక్కుతో చీల్చి చంపేసింది.
ఇదే నేను చెయ్యాలి. నిద్రపోతున్న ద్రౌపదీదేవి యొక్క 5 పిల్లల్ని ఒక్క రాత్రే సంహరిస్తాను. పాండవులకు ఉత్తరాధికారులు ఉండకూడదు. ఏం చేసుకుంటారు ఈ రాజ్యం? వారసులు లేకుండా చేస్తానన్నాడు. పిచ్చెక్కిన వాడిలా అయిపోయి శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న దుష్టజ్యుమ్నుని యొక్క కంఠాన్ని కోసేశాడు. ఏనుగుల యొక్క కుంభస్థలాలు భేదించాడు. గుర్రాల్ని చంపేశాడు. 5 ఉపపాండవుల యొక్క కుత్తుకలు కత్తిరించేశాడు. ఇన్నీ చేశాక అర్జునుడు గుర్తొచ్చాడు. 5 చంపేశాను అర్జునుడికి తెలిస్తే పారిపోయాడు. మరునాడు ద్రౌపదీదేవి ఏడుస్తుంటే ఇదేదో జరుగుతుందని తెలుసు కృష్ణ పరమాత్మకి. పాండవుల్ని దూరంగా ఉంచాడు. పాండవులు తిరిగి వచ్చారు. మీరు ఆలోచించండి, అంతకన్నా కష్టం లోకంలో ఇంకో స్త్రీకి ఉంటుందండి? గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఇన్ని కష్టాలు పడింది, నేను ఎంతకని చెప్పను మీకు తెలియనివా? ఎన్ని కష్టాలు పడింది మహాతల్లి. నిజంగా ఆవిడలా కష్టాలు పడిన వాళ్ళు ఎవరు కనపడరు. మహాభారతం చదువుతుంటే ద్రౌపదీదేవి కష్టాలు చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. అన్ని కష్టాలు పడింది మహాతల్లి. అటువంటి తల్లి అమ్మయ్యా కురుక్షేత్రం అయిందనేటప్పటికీ 5 కొడుకులు చచ్చిపోయారు. 5 కొడుకుల శవాలు ఎదురుగుండా పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడుస్తోంది. అర్జునుడు అన్నాడు, నీ కొడుకుల్ని తెగటార్చిన వాడిని పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పారేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించన్నాడు. అశ్వత్థామని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. కృష్ణుడికి ప్రదక్షిణం చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు అర్జునుడు. అశ్వత్థామని పశువుని కట్టినట్టు కట్టాడు. కట్టి తీసుకొచ్చి ఆ ద్రౌపదీదేవి ముందు పడేశాడు. వీడే నీ పుత్రుల్ని చంపినవాడు, నీ కాల్తో వీడి తల తన్నన్నాడు. ఆవిడండి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లీరు కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చేకంబునంచి కటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లా ఆడెనో అంది. అయ్యయ్యో, నా కొడుకులు ఉద్రేకంతో యుద్ధభూమికి రాలేదు, కవచం కట్టుకోలేదు, ధనుర్బాణములు పట్టుకోలేదు, ఏమీ అస్త్రప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వాళ్ళని రాత్రికి రాత్రి 5 చంపేశావా? నీ చేతులు ఎలా ఆడాయ్యా? అన్నిటినీ మించి నువ్వు పుత్రరూపంలో ఉన్న ద్రోణుడివి, ద్రోణాచార్యుల వారి కొడుకువి. ఆ ద్రోణుడు మా గురువు. ఆ ద్రోణాచార్యుల వారే నా భర్తలు 5 కూడా విలువిద్య నేర్పాడు. గురువు యొక్క కొడుకు గురువుతో సమానం, గురుపుత్రుడు. ఇవాళ ద్రోణాచార్యుల వారు లేరు కాబట్టి నువ్వే మాకు గురువు. కాబట్టి తండ్రి లాంటి వాడివి. నువ్వు కబళించావా? నువ్వు చంపేశావా 5 పిల్లల్ని? నీ చేతులు ఎట్లా ఆడాయ్యా అంది. అని లోకంలో ఎవరైనా అనగలరండి? ఆ సందర్భంలో 5 భర్తలు నిలబడ్డారు. ఉగ్రగదాదండం తిప్పుతున్నాడు భీమసేనుడు. ద్రౌపదీదేవి ఓ అంటే చాలు అశ్వత్థామ తల 1000 వక్కలు చేసేస్తాడు. ఊగిపోతుంటే ఆవిడంది, అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిలుబోర కిరీటి నిబద్దు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు పొక్కుచున్నదో అంది. కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను. ఉన్న ఒక్క కొడుకు కోసమని ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణునితో శిఖింపడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట. ద్రోణాచార్యుల వారితో సహగమనం చేయకుండా ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు, నా 5 బిడ్డల్ని చంపేశారనేటటువంటి కోపంతో 5 పాండవులు చిత్రవధ చేసేస్తారు అశ్వత్థామనన్న విషయం తెలిసి తన కొడుకు ఎవరి చేత ఇంత విద్య నేర్చుకున్నారో వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతున్నాడని ఎంత ఏడుస్తోందో. గురుపత్ని ఏడుపు మన వృద్ధికి కారణం కాదు. గురువు యొక్క కొడుకు గురువుతో సమానం. వీడిని మనం చంపకూడదు, వీడి జోలికి వెళ్ళకూడదు, వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది, వదిలిపెట్టేయండి. నేను పడుతున్న బాధ నాకు తెలుసు, వేరొక తల్లి ఎందుకు పడాలా బాధ? వదిలిపెట్టేయండి, ఇంటికి వెళ్ళిపోతాడంది. అనగలరా లోకంలో ఎవరైనా? ఈ జాతిలో ద్రౌపదీదేవంది. ఒక్క ఈ జాతిలో పుట్టిన స్త్రీలదే ఆ గొప్పతనం. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన్నటువంటి మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మమునందు మాత్రమే. అందుకే స్త్రీకి అంత విశిష్ట స్థానమిచ్చి
నేలబడి నమస్కరించారు స్త్రీని చూసేసరికి. ఆర్ద్రతకి మారుపేరు స్త్రీ అంటే. అంత గొప్ప మాట మాట్లాడితే చంపకుండా ఉండలేక చంపినట్టు కాక ధర్మానికి నిలబడ్డం కోసమని చెప్పి ఆ పాశవ్రాత బంధంబుల నుట్చితోచి శిబిరోర్విభాగంబునన్ పాశిపోన్. అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క బంధనములను విడదీసి ఆయన శిరోజములలో ఉండే రత్నాన్ని లాగేసి ఒక్క తన్ను తన్ని అవతలకి పడిపోయేటట్టుగా తోషవతల పారేశాడు. అంతటి మహాసాధ్వి ద్రౌపదీదేవి ఎంతంత మెరుపు తీగల్లాంటి అంటే నేను బాహ్య సౌందర్యం గురించి మాట్లాడటం లేదు, అంతఃసౌందర్యం, వాళ్ళ శీల వైభవం, వాళ్ళు ధర్మానికి కట్టుబడినటువంటి తీరు. నిజంగా ధృతరాష్ట్రుండి ఆమెయే ఇంకొక వరం కోరుకుంటే పాండవులు అరణ్యవాసం చెయ్యక్కర్లా. కానీ ఆమె ధర్మాన్ని ఆశ్రయించి ఎన్ని వరాలు కోరాలో అన్నీ కోరుకుంది కాబట్టి ధర్మం వల్ల మళ్ళీ పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి తమ యొక్క పౌరుష ప్రతాపములతో రాజ్యాన్ని సంపాదించుకుని కీర్తి పొందారు. ఎంత గొప్ప ద్రౌపదీదేవి! నిజంగా నేను ద్రౌపదీదేవి వైశిష్ట్యం ఒక్కటి చెప్పవలసి వస్తే 3 నెలలు ఈ పట్టణంలో ఉంటే మాత్రం పూర్తవుతుందా? అంత గొప్ప తల్లి, అంత గొప్ప వైశిష్ట్యం. ఒక్కొక్క స్త్రీ జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళ యొక్క జీవితాలు మెరుపులు. శ్రీరామాయణంలో సరమ కనపడుతుంది. సరమ విభీషణుని యొక్క భార్య. నిజానికి ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు విభీషణుడు ఎప్పుడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు. ఆ విశేషాలన్నిటినీ కూడా వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఉత్తరాఖండలో చెప్తారు. అంత గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. ఒక్కొక్క వరం కోరాడు. విభీషణుడు అన్నాడు, నా మనసు ఎప్పుడూ ధర్మమును మాత్రమే ఆశ్రయించి ఉండుగాక అన్నాడు. తప్పకుండా ఆశీర్వదించాడు బ్రహ్మగారు. విభీషణుడి మనస్సు ఎప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టదు. అందుకే రావణుడు దోషం చేస్తున్నాడని చెప్పినా వినకపోతే రావణుడు రాజ్య బహిష్కారం విధిస్తే ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు విభీషణుడి భార్య సరమ ఏం చెయ్యాలి? ఆయనతో వెళ్ళిపోవాలి. ఆమె శల్యూషుడు అన్న గంధర్వుని యొక్క కుమార్తె. కానీ ఆమె వెళ్ళలేదు. ఆమె వెళ్లకుండా ఎందుకు ఉండిపోయిందో తెలుసా? భర్త మీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. భర్తకి దూరమై ఇటువంటి దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుడి వలన ఇడుములు పడుతున్నటువంటి ఈ సీతమ్మని సేద తీర్చకపోతే ఎప్పుడు ఏ మాయ ప్రయోగిస్తాడో, ఎప్పుడు ఏ కపట బుద్ధితో ప్రవర్తిస్తాడో. ఈ తల్లి తల్లడిల్లిపోతే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహాపాపం. నా భర్తతో వెళ్ళిపోవడం కన్నా కష్టపడుతున్న వేరొక స్త్రీని ఊరడించడానికి నేను ఇక్కడ ఉండిపోతానని ఉండిపోయింది సరమ. ఎంత దారుణం చేశాడంటే, యుద్ధానికి ఇక ప్రారంభమవుతోందనగా విద్యుజిహ్వుడు అన్న రాక్షసుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది తయారు చేసి పళ్ళెంలో పెట్టుకుని కనపడకుండా దూరంగా నిలబడమన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీత, నిన్న రాత్రి రామలక్ష్మణులు అనేకమైనటువంటి వానరులతో కలిసి వచ్చి సముద్రపుటుడిని విడిది చేశారు. నా సేనాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్నటువంటి రాముని యొక్క శిరస్సుని కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణస్వామి పారిపోయాడు. రాముడి యొక్క శిరస్సుని ఇదిగో నా సైన్యం తీసుకొచ్చింది, ప్రహస్తుడు తీసుకొచ్చాడు చూడని విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ తలక్కడ పెట్టన్నాడు. అది ఇంద్రజాలంతో సృష్టించింది. ఎంత ఖచ్చితంగా రాముడి తలలా ఉందంటే సీతమ్మ గుర్తుపట్టల అది రాముడి తల కాదని. అంటే చూడండి ఎంత మాయ, ఎంత గొప్ప మాయగలిగిన వాడు. తలక్కడ పెట్టి రాముడి ధనస్సు లాంటి ధనస్సుని సృష్టించి అక్కడ పెట్టాడు. చూశావా ధనస్సు? ఈ కోదండం పట్టుకునే కదు నన్ను సంహరిస్తాడన్నావు, ఈ రాముణ్ణి నమ్ముకునే కదు నా పాన్పు చేరలేదు, రాముడి తల తెగిపోయింది, ఇప్పుడు నిన్ను రక్షించేవారెవరు, నా పాన్పు చేరన్నాడు. ఆమె గుండెలు బాదుకుని ఏడుస్తోంది. నిజంగా ఆ సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు లేరు. భర్త వచ్చాడని అనుకుంటోంది, తలక్కడ కనపడుతోంది. అంత శోకంలో మనసు పనిచేస్తుందండి. ఎంత ఖేదానికి లోనైపోయిందో. అదొకెత్తు, తాను చచ్చిపోవడాన్ని ఒప్పుకోడు, ధర్మం వదిలిపెట్టి తన పాన్పు చేరమంటాడు. అంతటి నీచుడు.
ఆమె ఎంత ఖేదపడిపోయిందో. తను కనపడితే చంపేస్తాడని తెలిసినా సరే నిర్భయంగా శరమ ఆకాశంలోనే నిలబడింది. భగవంతుడు ఒకడు ఉన్నాడు కదూ, రావణుడు చూడలేదు శరమని. ఈలోగా ఎవరో వచ్చి నీ కోసం సేనాధిపతులు ఎదురు చూస్తున్నారు రమ్మంటే రావణుడు వెళ్ళిపోయాడు. అక్కడ పెట్టిన తల అదృశ్యమైపోయింది. వెంటనే శరమ పరుగునొచ్చింది, సీతమ్మని ఊరడించింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.